హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు హంటర్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి రోళ్లపాడుకు వచ్చాము. ఇది చిన్నోళ్ళ నుండి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. జంతువులు, పక్షులు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి జింకలు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. జింకలు, ఉడుములు, పక్షులు అయితే చాలా 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 రకాలు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నల్లమల ఫారెస్ట్ దగ్గర కాబట్టి ఇక్కడ. సో దానివల్ల ఇక్కడ మనం చూద్దాం, చాలా ఉన్నాయంట. లోపలికి వెళ్ళి చూద్దాము. టికెట్ వచ్చేసి 1 పర్సన్కి వచ్చేసి 500 అంట. చూద్దాము. మీకు జింకలు అయితే మీరు జింకలు డైరెక్ట్ చూసిండారు. ఇక్కడైతే జింకలు అయితే చాలా ఉంటాయి, 1-2 కాదు, వేలల్లో ఉంటాయి. ఆ జింకలు మొత్తం చూసేద్దాం. ఇట్లా చూడలేకపోతున్నా వీడియోలో అయితే చూపిస్తాం మేము. ఓకే, లోపలికి వెళ్దాం రండి. ఈగల్ అవుల్, గుడ్లగుబ, ఎర్ర గుడ్లగుబ అంటారు దీన్ని. ఎర్ర గుడ్లగుబ, గంటె, స్పాటెడ్ అవులెట్, పాడి గంటె అంటారు. అంటే గుడ్లగుబలో ఇదొక రకము. ఈ పక్షి కూడా ఇక్కడ ఉందంట. అంటే ఇవన్నీ గుడ్లగూబకు సంబంధించినవి. ఈడ కూడా ఆవులు ఉంది. అంటే ఇవి దానిలో రకాలు, దానిలో జాతిలో రకాలు. పుట్ల చెవుల గుడ్లగూబ అంట, పుట్టి చెవుల గుడ్లగూబ, జామ పొలంకి అంటారు. కంజని అందరికి తెలుసు. ఇక్కడ వచ్చేసి నల్ల ఎర్రంట, ఎట్రింట, ఇది బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి పెద్ద బిలించి. పెద్ద బిలించి అంటే మామూలు పల్లెటూరులో అందరూ చూసింటారు. ఇది చూసింటారు ఈ పక్షిని, చిన్నగా ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి జాలె డేగ, డేగ అండి ఇది. శిక్ర డేగ, జాలె డీగ. ఓకే, జాలె డేగ, తొండల మూచి డేగ. డేగలో డిఫరెంట్ రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి డేగలో ఇదొకటి, అదొకటి, అదొకటి, 3 రకాలు ఉన్నాయి. ఇది గ్రద్ద అండి, పాముల గ్రద్ద. ఓన్లీ పాములను తింటుంది ఇది గ్రద్ద. గ్రద్ద స్నేక్ ఈగల్ అంటారు. డేంజర్ అండి. అడవి రామదాసు అంటే చాలా డేంజర్ ఇది. ఈ డేగ మనుషులను కూడా ఎత్తుకుపోయగల శక్తి అయితే దీనికి ఉంటుంది. చాలా డేంజర్ అండి ఇది. ఇది తెల్ల పిల్లి గద్ద. ఇది దానికనే డేంజర్. ఇంకా పిల్లి గద్ద అంటారు దీన్ని. ఓకే, లోపలికి వెళ్ళైతే చూద్దాము. ఎంట్రీ కాగానే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా పక్షులు లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఇలా చూపించడం జరుగుతుంది. ఇలా రాగానే మొత్తం మనకు ఇక్కడ ఆఫీస్ మాత్రం అయితే కనపడుతుంది. అందులో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత సఫారీ అనేది ఉంటుంది. సఫారీలో మనం 1 అవర్ 20 మినిట్స్ అయితే చూపిస్తారు. సఫారీలో లోపలికి వెళ్ళి మొత్తం చూసేసి రావాలి. చూద్దాం, వెళ్దాం. అక్కడ సఫారీ అయితే ఉంటుంది, చూపిస్తాం మీకు. టికెట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఈచ్ మెంబర్స్కి వచ్చేసి 500. 2 మెంబర్స్ వచ్చాం మేము, 1000. ఇక్కడ టైమింగ్ కూడా రాసింటారు, 10 to 5. లంచ్ బ్రేక్ వచ్చేసి 1 to 2, 1 అవర్. వాళ్ళు 1 అవర్ ఉండరు, తర్వాత ఉంటారు, తర్వాత అవైలబుల్ ఉంటారు. కాబట్టి 10 to 5 టైమింగ్స్ అయితే. ఇక్కడ చూడండి, చాలా రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. ఎర్ర చీటవ అంటది, ఎర్ర చీటవ. పాలపిట్ట అందరూ తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసింటారు మీరు నీటి కాకిని. చిన్న నీటి కాకి, నీళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది నీటి కాకి. ఎర్రనడుమంట, ఎర్రనడుమ, మామన కోగిల. చాలా డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం చూడడం. అంబాలి జోరిగాడు అంటే ఇది అందరికి తెలుస్తుంది. మా పల్లెటూరులో కూడా ఉంటది ఈ పక్షి అయితే. అన్ని చోట్ల కనపడుతుంది ఆ పక్షి అట్లా. ఓకే, లోపలికి వెళ్దాము. అక్కడ సఫారీ ఉంది. సఫారీ ఎక్కి లోపలికి అయితే చూపిస్తాం మీకు. ఓకే, మా వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం కొంచెం బూస్టప్ ఇవ్వండి కొంచెం ఫ్రెండ్స్. ఛానల్ ముందుకు వెళ్ళాలంటే కొంచెం బూస్టప్ ఇస్తే ఛానల్ ముందుకు వెళ్తుంది. మీరు ఎవరు సపోర్ట్ చేయట్లేదు సరిగా. కొంచెం మమ్మల్ని చూసి మా ఎఫెక్ట్ ఉంటుంది కదా, మా కష్టాన్ని చూసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేము అదే పనిగా తీస్తున్నాం కదా, వీడియోలు తీస్తున్నాం కాబట్టి మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ముందు వీడియోలు తీయడానికి మాకు బూస్టప్ లాగా ఉంటుంది. తీయడానికి మాకు కొంచెం ఎనర్జీ మాదిరి ఉంటుంది. సో ముందుకెళ్ళి చూద్దాము, చూసి
బుల్బుల్ బర్డ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బుల్బుల్ బర్డ్ అంటారంట. బుల్బుల్ బర్డ్. వెల్కమ్ టు రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైర్ చేయకూడదంట. ఏమన్నా ఫైర్ చేస్తే మొత్తం ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంటుంది. గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఫైర్ చేసామంటే మొత్తం నాశనం అవుతుంది ఇక్కడ. సో దానివల్ల మొత్తం ఇక్కడ జంతువులు అన్నీ ఉన్నాయి కదా, ఆ జంతువులన్నీ పాడవుతాయి. అందుకోసం ఇక్కడ ఫైర్ చేయకూడదని పెట్టారు. ఇంకోటి స్మోక్ చేయకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత. కీప్ కామ్ అండ్ వాచ్. సైలెంట్గా చూడాలంట. సైలెంట్గా చూడాలి. సైలెంట్ అరిస్తే మొత్తం అవన్నీ జంతువులన్నీ వెళ్ళిపోతాయి ఇక్కడ. మనమైతే ఇప్పటివరకు అయితే చూసింది ఒకటి జింకలు, ఒకటి వచ్చేసి పక్షులు చూసాము, ఇంకోటి వచ్చేసి ఇవి ఉడుములు అంటారు మన సైడు, ఉడుములు. అవి మాత్రం చూసాము మన సైడు. ఇంకా కనపడలేదు, ఎందుకంటే మధ్యాహ్నం వచ్చాము. మధ్యాహ్నం కాబట్టి ఏం కనపడలేదు. అన్ని లోపల ఉంటాయంట జంతువులు అన్నీ. చూడండి మొత్తం టాప్కి అయితే వచ్చాం మనం. ఇది టాప్లో అన్నమాట. ఇది వచ్చేసి చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుండి చూడండి మొత్తం వ్యూ మొత్తం బాగా కనపడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఆడ కనపడుతుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ నుండి ఎంట్రీ, అక్కడ నుండి ఇంత దూరం వచ్చాం. దాదాపుగా 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా దూరం వచ్చాము. చూడండి గడ్డి కానీ, ఇలా వాతావరణం కానీ, ఇలాంటి స్పేస్ కానీ, ఇలాంటి స్వచ్ఛమైన గాలి కానీ దొరకాలంటే కష్టం.
ఇప్పుడు మనం వచ్చిన కార్ అయితే ఇక్కడ ఉంది చూడండి, జీపు. డ్రైవరు జీపు అక్కడ ఉంది చూడండి. ఈ గడ్డిలు అయితే ఉంటాయి, ఇవి జింకలు కానీ పక్షులు కానీ. సౌండ్ వినపడుతుంది మీకు, చాలా ఉన్నాయి. అంటే మధ్యాహ్నం కాబట్టి అన్ని చెట్లది కింద అట్లా గుట్టల వెనకాల అట్లయితే ఉంటాయి. ఇప్పుడు ఈవినింగ్ అయితే రమ్మని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఈవినింగ్ అయితే నెమ్మలు కానీ ఏవైనా కానీ బయటకు వస్తాయంట. సో అందువల్ల మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైం బెటర్ అనుకుంటున్నా. ఈవినింగ్ వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు ఎప్పుడైనా కానీ. ఏమంటే టైమింగ్ ఉంటుంది, ఇది మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ వచ్చేసి 5-5:30 లాస్ట్. సో ఇది ఈరోజు వీడియో. ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకే, మేము కింద నుండి పైకి వచ్చినందుకు కొంచెం ఆయాసం వస్తుంది, చాలా కొంచెం హైల్ ఉంది, ఇది బాగా హైట్లో ఉంది. నెమ్మళ్ళు చూడండి. కనపడుతున్నాయా?